నువ్వు దేవుడవు నాయన, నేను మనిషిని. మా ప్రభువా, నీ దేదీప్యమానమైన వెలుగు అవును తండ్రి మాకు కావాలి ప్రభు. మా ప్రభువా యేసుక్రీస్తు ప్రభువా, నాయనా నాకు ప్రార్థన నేర్పించు నాయన. ప్రభువా, ఇక్కడున్న ప్రజలను అందరినీ ఆశీర్వదించి దీవించి కాపాడుము నాయన. నా తండ్రి, ఎస్ ప్రభువా. ఓ దేవా, ఎంత వాళ్ళంతా ఎంత వాళ్ళు చాలా ఆసక్తి కలిగి ఉన్నారు ప్రభువా. వాళ్ళని ఆశించి దీవించి ఫలభరితమైన జీవితాన్ని దయచేయము నాయనా. చీకటిని పారదొరలేవు నాయనా. నీకు స్తోత్రం 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 అయ్యా. ప్రతి ఒక్కరిని ఆశీర్వదించు నాయనా. నా తండ్రి, ఓ దేవా స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా. లాయనకోరా తోరబా. తండ్రి ప్రభువా నాయనా, ఇంకా నా ప్రభువా, నీవు ఎంతో చక్కగా ఇక్కడ ప్రార్థనకు వచ్చిన వ్యక్తులు చాలా బాగున్నారు. అవును ప్రభువా, ఏదో ఇద్దరు ఒకరు ఉన్నారేమో కానీ నీ బిడ్డలు చాలా చక్కగా కనబడుతున్నారు. థ్యాంక్ యూ మా ప్రభువా. నీవు వాళ్ళని ఆశీర్వదించి దీవించి కాపాడినందుకు నీకు స్తుతి స్తోత్రములు చెల్లిస్తున్నాను ప్రభువా. వాళ్ళందరిని ఆశీర్వదించు, వాడి కుటుంబమును అన్నింటినీ ఆశీర్వదించుము. నీ కృప, జాలి, దయ అన్ని కలగ చేయమని ప్రభువును రక్షకుడునైనా యేసుక్రీస్తు ప్రభువు నామమున ప్రార్థన చేయుచున్నాను. ఆమేన్. అమ్మా, మీకందరికి వందనాలు. మీరంతా బాగున్నారా? ఈరోజు మీరు చాలా చక్కగా నాకు కనిపించినారు. ఒకరు లేకపోతే ఇద్దరేమో కానీ ఆల్మోస్ట్ ఆల్ దేవుని వైపు వాళ్ళు ఆయన మరి ఎందుకు వాళ్ళు మీ అందరి సంతోషముగా ఉన్నారో నేను చెప్పలేను, కానీ చాలా ఆమేన్ ఆమేన్ ఆమేన్. మీరంతా చక్కగా దేవుని యొక్క ఆశీర్వాదము మీకు కలుగును గాక. చదవండి, మొట్టమొదట చదవండి. హల్లెలూయా. నీతి సువార్త. తండ్రి నీతి స్వరూపుడగు తండ్రి, కుమారుడు ఎల్లవేళలా నీతిని అనుసరించుకొని వారు ధన్యులు. పరిశుద్ధాత్మ, దేవుని ఆత్మ యందు మనం కడగబడి పరిశుద్ధపరచబడిన వారే నీతిమంతులుగా తీర్చబడుతూ ఉన్నాం. రక్షణ సువార్త. బైబిల్లో ఉన్నటువంటి వాక్యాలే అన్ని కూడా బైబిల్లో వాక్యమే. అమ్మాయి ఏదో సొంతంగా టకటగా చెప్పట్లేదు. బైబిల్లో యాజ్ ఇట్ ఈజ్ గా చెప్పిన వాక్యాలు మీకు చెప్పబడినవి. ఆమేన్. చెప్పు. రక్షణ సువార్త. తండ్రి రక్షకుడు, కుమారుడు ఆత్మను రక్షించుకొనుటకు విశ్వాసం కలిగిన వారమై ఉన్నాము. పరిశుద్ధాత్మ దేవుడు మనకు నూతన స్వభావం కలుగ చేయట ద్వారా మనలను రక్షించెను. రాజ్య సువార్త. తండ్రి అయిన యెహోవా దేవుడు రాజ్యం చేయుచూ ఉన్నాడు. కుమారుడు తన తండ్రికి రాజ్యం అప్పగింపబోచున్నాడు.
పరిశుద్ధాత్మ దేవుడు మన మధ్య నివాసం చేయుచూ ఉన్నారు. కృపా సువార్త. యెహోవా కృపగల దేవుడు, కుమారుడు కనికరము, దయ, దీర్ఘశాంతము, విస్తారమైన కృపా సత్యములు గలవాడై ఉన్నాడు. పరిశుద్ధాత్మ దేవుడు కృపకు మూలమగు ఆత్మ. సమాధాన సువార్త. సమాధానకర్తయగు దేవుడు మనందరికీ తోడై ఉన్నాడు. కుమారుడు ఆయనే మనకును దేవునికి సమాధాన కారకుడై ఉన్నాడు. పరిశుద్ధాత్మ దేవుడు మనకు ఆత్మ సంబంధమైన మనస్సును, జీవమును సమృద్ధిగా కలుగజేయచ్చు ఉన్నారు. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. ఇప్పుడు యెషయా గ్రంథము 32:12 వచనం 17 32 నీతి సమాధానము కలగచేయు, నీతి వలన నిత్యము నిమ్మళము నిబ్బరము కలుగును. అప్పుడు నా జనులు విశ్రమ స్థలమునందు ఆశ్రయ స్థానముల యందును సుఖకరమైన నివాసముల యందు నివసించెదరు. ఆమేన్. ఆమేన్. నీతి సమాధానం నీతి డాష్ సమాధానము సమాధానము. ఆమేన్. మన సబ్జెక్టు కలుగజేయును. ఆమేన్. నీతి వలన సమాధానం వస్తుంది. నిత్యమును నిమ్మళము నిబ్బరము కలుగును. అప్పుడు నా జనుల విశ్రమ స్థానమందును ఆశ్రయ స్థానమును నందును సుఖమైన సంతోష నివాసములను చేద్దాను. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. యెషయా గ్రంథము 45:7 నేను యెషయా గ్రంథము 45వ అధ్యాయము 7వ వచనం. నేను వెలుగును సృజించిన వాడను, అంధకారమును కలగజేయువాడను, సమాధానకర్తను, కీడును కలగజేయువాడను నేనే. యెహోవా అను నేనే వీటన్నిటినీ కలగజేయువాడను. ఆమేన్. ఆమేన్. ఈ వాక్యాన్ని చాలా జాగ్రత్తగా మీరు చదువుకోవలసిన అవసరము ఉంది. ఒకటి, నేను వెలుగు సృజించువాడను. దేన్ని? వెలుగును సృజించాడు. నేను వెలుగును సృజించువాడును. కాబట్టి వెలుగు కావాలంటే ఎవరు కావాలి? ప్రభువునే. ఆమేన్. నువ్వు వెలుగు కావాలి. దేదీప్యమానమైన కాంతి వెలుగు కావాలి. ఎందుకంటే ప్రకటన గ్రంథములో ఆయన చీకటి లేదు. చీకటి ఉందా? చీకటి కంప్లీట్ గా తీసాడు. కానీ ఏమున్నది? వెలుగు. వెలుగు మాత్రమే అక్కడ ఉన్నది. మధ్యలో అంధకారము కలుగచేయువాడును. దేవుడు వెలుగు ప్లస్ అంధకారము కూడా చేస్తున్నాడు. ఇప్పుడు అంధకారము అంటే ఎవరు? అంధకారము దేవుడు చేశాడు, వెలుగును చేశాడు, అంధకారమును కూడా దేవుడే చేసి ఉన్నాడు. రెండు కూడా ఆయనే చేశాడు. అట్లానే కీడు చేశాడు, మేలు కూడా ఆయనే చేశాడు. సమాధానాన్ని కలుగ చేశాడు. దీన్ని నేనే యెహోవాను నేనే యెహోవాను నేనే వీటినన్నిటినీ కలుగ చేయు.
కాబట్టి ఇక్కడ అంధకారము, దాంట్లో పోయే మనుషులు ఎవరు? అపవాది స్నేహితుడు. అంధకారము సంబంధించినటువంటి వ్యక్తులు. అంధకార క్రియలు వాళ్ళకి ఏం కావాలి? వాళ్ళకి ఈ అంధకారము ఒకటిలో అట్లా వెళ్ళిపోతాడు. ఎక్కడికి? అంధకారములోకి వెళ్ళిపోతాడు. అతడు వెలుగు చూడలేడు. వెలుగు అతను చూడలేడు. చూడలేడు. ఇక రాడు, ఇంకా రాలేదు. ఎంతసేపు చూసినా ప్రార్థన చేసినా ఉపయోగము లేదు. వెలుగు నాకు రాలేదు. కారణం ఏంటి? ఎక్కడో లోపముంది. నీ లోపము సరిగా లేదు. నీవు దేదీప్యమానమైన వెలుగు. నువ్వు యేసు ప్రభువును పిల్లవాడివి. నిన్ను వెలుగుగా మార్చుకున్నాడు. ఆమేన్. వెలుగుగా మార్చబడుతున్నావు. ఇది యథార్థము. అది పెట్టి ఏం ప్రార్థన చేస్తావలేబా అనుకోకూడదు. అమ్మా, ఈ శరీర సంబంధమైన ఎన్నో నువ్వు పొందుకుంటావు. కావాల్సింది ఆయన కావాలి. యేసు ప్రభువు నీకు కావాలి. అవునా కాదా? ఈ శరీరము సంపాదించుకోవటము కోసం కాదమ్మా. ఈ శరీరానికి బ్రహ్మాండంగా లాభము చేకూరున్నట్టుగా ఆలోచన చేసుకునే ప్రయోజనము మనం కలిగి ఉన్నట ఉపయోగము లేదు. కాబట్టి ఒకటి వెలుగు ఉంది, రెండు అంధకారము ఉంది. కాబట్టి నీకు వెలుగు కావాలా, అంధకారము కావాలా? ఎందుకంటే నీవు లాస్ట్లో అంధకారము నీవు చూడవు. ఆమె అంధకారాన్ని నువ్వు చూడలేవు. కానీ నీకు వెలుగు ఎల్లవేళలా ఉండును. ఆ వెలుగు ఎప్పుడు నువ్వు చూడగలవు. ఎస్, ఇప్పుడు సైతము నువ్వు ఆయనకు ప్రార్థన చేసుకున్నప్పుడు నీవు పొందుకుంటావు. ఇది నిజము, అబద్ధము కాదు. ఎందుకంటే ఒక్కడు కాదు, అనేక మంది దేవుని పిల్లలైనటువంటి వారు నిజంగా యేసుక్రీస్తు ప్రభువుని మారు విశ్వాసము ఉంచుకున్నవారు, వాళ్ళు కళ్ళు మూసుకొని ప్రార్థన చేస్తున్నప్పుడు దేదీప్యమానమైన వెలుగు వాళ్ళ దాని మీద చూస్తున్నారు. సహోదరులు, సహోదరులు చాలా వెలుగుని చూస్తున్నారు. ఇక ఎందుకు మనము చీకటి ఎక్కడ ఉంటే మనం పోవటం లేదు. వెలుగు సంబంధము కాదు. అంధకారము మనకి సంబంధము లేదు, మనకు అవసరము లేదు. మనం వెలుగు కోసం పొందుకోవాలి. ఆమేన్. ఎందుకు అంటే మీరు ప్రార్థన చేస్తున్నప్పుడు వెలుగు కావాలి అన్నప్పుడు, మీరు ప్రార్థన చేస్తున్నప్పుడు కంప్లీట్ మీ మనసంతా కూడా కంప్లీట్ మీ మనసంతా కూడా
దేవుని చేత వెలుగు నింపబడి ఉండాలి. ఆమేన్ ఆమేన్ ఒక్క మనసులో ఏ ఒక్క ఆలోచన కూడా ఉండకూడదు. మీలో మీరు ఒక్క ఆలోచన కూడా ఉండకూడదు. కాబట్టి మొత్తము అసలు ప్రార్థన చేసే ఇప్పుడు స్టార్ట్ చేసే ఇవన్నీ లోక సంబంధమైన విషయాలు మాట్లాడుకుంటారు, ఉపయోగం లేదు. నీకు వెలుగు కావాలి, ఆయన కావాలి, ఆయనే మాట్లాడాలి, వెలుగు చూడాలి. అంటే ఇక మిగతా అన్ని కూడా పక్కబడింది. ఖచ్చితంగా ఏం కావాలి నీకు? వెలుగు కావాలి. వెలుగు చూడాలి. ఆమేన్ అప్పుడు నువ్వు ఎట్టి పరిస్థితుల్లో కూడా నీ మనసు ఉండకూడదు, దీని వైపు రాకూడదు. ఎటు ఆడకి ప్రభా స్తోత్రము మంచిది. ఇక ప్రార్థన చేస్తే నువ్వు ప్రార్థన చేస్తే ఏమని ప్రార్థన చేస్తున్నావు? ఆంక బాగలేదు, ఈంక బాగలేదు, ఆయనకి ఈయనకి ఎప్పుడు ఏదో ఒకటి. నువ్వు ప్రార్థన ఎప్పుడైనా దేని గురించి? నీ వెలుగు గురించి ప్రార్థన చేస్తున్నావా? నువ్వు చూడాలనుకుంటున్నావా? ఆలోచించండి. నువ్వు దేనికోసం ప్రార్థన చేస్తున్నావు? ఆలోచించండి సహోదరి సహోదరులారా. తర్వాత అవన్నీ మొట్టమొదట మీకేం కావాలి? యేసుక్రీస్తు యొక్క వెలుగు నీ మీదకి రావాలి. అప్పుడు ఇవన్నీ మొట్టమొదట అన్ని కూడా అట్ట పక్కన పెట్టాలి. తర్వాత ఏం చేయాలి? అప్పుడు ప్రభువు వెలుగు, ఆయన యొక్క వెలుగు నీ మీదకి వచ్చిన తర్వాత ఇక ఆయన డైరెక్ట్ గా నీతో మాట్లాడుతుంటే నీకు కావాల్సిన అన్నీ చేస్తాడు ఆయన. అన్ని చేస్తాడు ఆయన. కాబట్టి ఇవన్నీ కావాలని నువ్వు అడుగుతున్నావు, ఇవన్నీ కావాలని నువ్వు అడుగుతున్నావు, కావాల్సినది మాత్రం నీకు దొరకటం లేదు. మా అర్థమైందా? నా మాటలు అర్థమవుతూ ఉన్నాయా? కాబట్టి నీకు ఏదో అన్ని అడుగుతున్నావు, కానీ అది కాదు కావలసినది. నీకు కావాల్సింది ఎవరు? యేసుక్రీస్తు ప్రభువు కావాలి. అప్పుడు ఆయన వెలుగు, నీకు సృష్టించినటువంటి వెలుగు నీ మీద వస్తుంది. అప్పుడు నీకు కావలసినటువంటి అన్ని ఆయనను అడిగితే ఆటోమేటిక్గా అవి వస్తాయండి. రెండుకి తేడా నువ్వు గ్రహించాలి. నీవు వెలుగు గ్రహించావా, ఇవన్నీ కూడా నీకు ఆటోమేటిక్గా వస్తాయి. నువ్వు వాటిని కోరుకుంటావా, వెలుగు నీ దగ్గరికి రాదు. ఈ రెండింటికి తేడా ఉంది. ఇక అంధకారము కలుగజేస్తున్నాడు ఆయన. అంటే వాస్తవానికి ఏ స్త్రీ గాని పురుషుని గాని అంధకారం కలుసా బ్రదర్, నీకు అంధకారం కలుస్తుందా అని అంటే ఎవడైనా ఓకే అని చెప్పగలిగినటువంటి వారు ఉన్నారా? ఎవ్వడూ లేరు. అంధకారము పోవాలని ఎవరు కూడా కోరుకొనరు, కావాలని కోరుకోరు. అట్లానే మరి అలాంటప్పుడు నీకు వెలుగు గురించి నువ్వు ప్రార్థన చేసినప్పుడు నీకు లభించే అన్ని ఇస్తాడు దేవుడు. ఆమేన్. కీడు కావాలంటే అడుగుతారా?
అడగమండి. ఎవ్వరు అడగరు. కానీ కీడును కలుగజేసిన వాడు ఎవరు? యెహోవాయే. యెహోవా. యెహోవాయే తండ్రి. ఆమేన్. కాబట్టి ఆమేన్. మనం జనరల్ గా మనం అడిగితే కీడొద్దు బొర్వా, ఆశీర్వాదం వస్తేనే బాగుండు అని అడుగుకుంటాము కదా. అవును, మనం ప్రతి విషయంలో మేలు కలగాలి అని ప్రార్థన చేసుకుంటాము. ఆమేన్. ఆమేన్. నేనే యెహోవాను, నేనే వీటన్నిటినీ కలుగజేయువాడు ఆయనే. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. 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 ఓ టైం అయిపోతుంది సార్. అమ్మా, హల్లెలూయా. ఫిలిప్పి 1:2 వచనాలు. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 2వ వచనం. మన తండ్రియగు దేవుని నుండి ప్రభువకు యేసుక్రీస్తు నుండి మీకు కృపయు సమాధానమును కలుగును గాక. ఆమేన్. ఆమేన్. మన తండ్రియగు దేవుని నుండి ప్రభువైన యేసుక్రీస్తు నుండి కృపయు సమాధానమును మీకు కృపయు సమాధానము డాష్ కలుగును గాక. సమాధానము కలుగును. మరి ఎఫెసీ 6:23. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 23. తండ్రి అయిన దేవుని నుండి ప్రభువైన యేసుక్రీస్తు నుండి సమాధానమును విశ్వాసముతో కూడిన ప్రేమయు సహోదరులకు కలుగును గాక. ఆమేన్. ఆమేన్. ప్రభువైన యేసు క్రీస్తు నుండి డాష్ సమాధానమును విశ్వాసముతో కూడిన ప్రేమయు. ఆమేన్. హల్లెలూయా. కాబట్టి సమాధానము ఆ సమాధాన్ని మనము పొందుకోవాలి. ఆమేన్. దేవుడు వెలుగు. ఆ వెలుగు పొందుకోవాలంటే నువ్వు సమాధానము కలిగిన వ్యక్తిగా ఉండాలి. ఆమేన్. ఎవరితోటి? దేవునితో. దేవునితో సమాధానము కలిగి ఉండాలి. కాబట్టి అంధకారము నువ్వు దాంతో సహవాసము చేయటానికి వీలు లేదు. నీవు యేసుక్రీస్తు ప్రభువుని సమాధానము కలిగి ఉండాలి. నువ్వు కనుక కలిగి ఉంటే ఆయన నీకు వెలుగు నీకు సృజించి ఇస్తాడు. ఆమేన్. ఆ వెలుగు నువ్వు చూడగలుగుతావు. ఆమేన్. ప్రార్థన చేసుకుందామా. స్మాల్ గా ఎవరన్నా ఉంటే 3 నిమిషాలు, లేకపోతే మీరు మా సిస్టర్ ప్రార్థన చేయండి. పరిశుద్ధునివైన మా ప్రియ పరలోకపు తండ్రి, ఘనమైన మా దేవ, మీ బంగారు పాదాలకు వందనాలు, స్తోత్రాలయ్యా. మా నాయన భూదిగంతముల వాసులారా నా వైపు చూచి రక్షణ పొందడి అని సెలవిచ్చావు. దేవుడును నేనే, మరి ఏ దేవుడును లేడు అని చెప్పిన దేవానికి స్తోత్రాలయ్యా. అయ్యా, నా ఎదుట ప్రతి మోకాలు బొంగునని ప్రతి నాలుక నా తోడని ప్రమాణం చేసేటువంటి నాయన వాక్యం మాకు అనుగ్రహించావు తండ్రి. అయ్యా, నీ నామం పేరిట మేము ప్రమాణం చేస్తున్నామయ్యా తండ్రి. నాయన నీవు ఇచ్చిన ప్రతి మాట నా తండ్రి అయ్యా మా హృదయాల్లో భద్రపరుచుకుంటూ ఉన్నామయ్యా. నీతి గల నా నోట మాట బయలుదేరి ఉన్నదని సెలవిచ్చావు ప్రభువా, నీకు స్తోత్రాలయ్యా.
ఈ దినమున ప్రభా నీ దాసుని ద్వారా నువ్వు ఇచ్చినటువంటి వాక్యము సమాధాన సువార్తలో ప్రభా నీతి సమాధానమును కలుగ చేస్తుందని సెలవిచ్చావయ్యా. నీకు వందనాలయ్యా. నీతి వాళ్ళని నిత్యము నాయన నిమ్మళము కలిగిన జీవితము నిబ్బరము కలుగుతుందన్నావు. సుఖకరమైన నివాసాలు ఉండడానికి నివసించదురు అని సెలవిచ్చావయ్యా. అందుని బట్టి నీకు వందనాలయ్యా. ప్రభువా మా జీవితాలను అయ్యా నీతికరముగా నీకు ఇష్టలుగా జీవించే భాగ్యాన్ని మాకు అనుగ్రహించండి ప్రభా. మరొకసారి నీ దాసుల ద్వారా ప్రభా మా యొక్క నీతిని తెలియపరిచావు తండ్రి. నీకు స్తోత్రాలు. నేనే వెలుగును సృజించిన వాడనన్నావయ్యా. నీకు స్తోత్రాలు తండ్రి. అవునయ్యా, నీవు వెలుగును సృజించావు. మమ్మల్ని వెలుగు సంబంధులుగా దినదినము నాయన మార్పు చెందిస్తున్నావు తండ్రి. నీకు స్తోత్రాలయ్యా. అంధకారను కలుగు చేయవాడను నేనేనన్నావు తండ్రి. అవును తండ్రి, అది మేము నమ్ముచున్నామయ్యా. అంధకారంలోనికి మమ్మల్ని వెళ్లకుండా ప్రభా నాయన నీ ప్రేమను కనపరుస్తూ ప్రభా మమ్మలను నీ వాక్యము ద్వారా ప్రత్యక్షపరుచుకుంటూ ప్రభా మమ్మలను అయ్యా సరి చేస్తున్నందుకు నీకు వందనాలయ్యా. సమాధానకర్తను కీడును కలుగు చేయవాడను నేనేనని సెలవిచ్చావు తండ్రి. అవును ప్రభా నాయన, అప్పటి వరకు నాయన మేము అపవాది కీడు చేస్తుంది, మీరు మేలు చేస్తే దేవుడు అని నమ్మాము నాయన. అని నీ వాక్యం చెప్తుంది నాయన. అయ్యా తండ్రి, కొన్ని సమయాల్లో ప్రభా నాయన మా మనసులను మమ్మలను మార్చుటకు ప్రభా కీడును కలుగు చేస్తున్నారు వాళ్ళు మీరే నాయన. దాన్ని మేలుగా మార్చువాడువు నీవేనని మరొకసారి ప్రభా నీవు నీ వాక్యము ద్వారా ప్రత్యక్ష పరిచావు తండ్రి. నీకు స్తోత్రాలయ్యా. యెహోవాను నేనే, వీటన్నిటిని కలుగు చేయవాడు నేనేనని అయ్యా చెప్పిన దేవా నీకు స్తుతులు స్తోత్రములు నాయన. తండ్రి దేవానికి స్తోత్రం నాయన. అయ్యా నీ తండ్రి దేవి నుండి ఆయన ప్రభు యేసుక్రీస్తు అయ్యా మా అందరికి కృపయు సమాధానము కలుగును అని మరొకసారి నాయన నీ వాక్యం ద్వారా మాకు ప్రత్యక్ష పరిచినందులకు మీకు వందనాలయ్యా. తండ్రి దేవా ఇదిగో నాయన తండ్రి నుండి ప్రభు యేసుక్రీస్తు నుండి సమాధానము విశ్వాసముతో కూడిన ప్రేమయును సహోదరులకు కలుగును గాక అని సెలవిచ్చారు తండ్రి. అవునయ్యా, నీ సిలువ వైపు మేము చూస్తుంటేనే మేము బ్రతకగలము నాయన. అయ్యా నీవు మాదిరిగా ఉండి మాకు నేర్పిస్తున్న ప్రతి పాఠమును బట్టి కూడా నీకు వందనాలయ్యా. అవును తండ్రి, నీ వైపు చూచి నాయన నీ ప్రేమను మేము కనుగొని నీ ప్రేమను మేము ఇతరులకు పంచులాగున ప్రభు మాకు సహాయం దయచేయండి. అదే విధంగా నాయన ప్రార్థన శక్తిని కూడా మా అందరికి దయచేయమని ఈ మనవులను మా నాథుడు ప్రియాకుమారుడు నాయన యేసుక్రీస్తు ప్రభు వారి అతి పరిశుద్ధమైన శక్తి గల నామములో అడిగి పొంది ఉన్నాం మా తండ్రి. ఉన్నతుడైన నా ప్రియ తండ్రి, మీ పాదములకు వేలాది వందనాలు ప్రభు. మీకు స్తోత్రాలు నాయన. నీతియు సమాధానము కలుగజేసే దేవుడు అని, నీతి వల్ల సమాధానం వస్తుందని, నీతి వల్ల నిత్యము నమ్మకమును నిబ్బరము కలిగి ఉంటామని, సుఖమైన నివాసములు ఎందు ప్రభు నివాసము చేసే విధంగా మీరు నడిపిస్తారని మీకు వందనాలు ప్రభు. అను తండ్రి, నేనే వెలుగును సృజించిన వాడను, అంధకారమును కలుగజేయవాడను, సమాధానకర్తను కీడును కలుగజేయవాడను నేనే, యెహోవాను నేనే అని మీరు సెలవిచ్చారు. అవును తండ్రి, మా యొక్క జీవితాలను ప్రభు ఎప్పుడైతే మేము వెలుగు కొరకు తండ్రి అయ్యా ఆశపడి నీ సన్నిధిలో మొరపెట్టినప్పుడు వెలుగును ప్రభు మేము పొందుకొని ఆ యొక్క వెలుగునందు సమాధానమును మేలును కలిగి ఉంటామని, అయ్యా మేము అది పొందుకోలేనప్పుడు అంధకారం నా తండ్రి, నేను అంధకారం నుంచి అంధకారం కలగచేసే దేవుడు కూడా నీవే అంటున్నావు కాబట్టి మేము భయముతోనూ భక్తితోనూ నీ వెలుగునందు నీ సమాధానములోనూ నిత్యము నిలిచి ఉండే భాగ్యం మాకు దయచేయమని ప్రార్థిస్తున్నాను తండ్రి. నుండి ప్రభు యేసుక్రీస్తు నుండి సమాధానము తండ్రి కృపయు సమాధానమును మాకు కలగచేసే దేవుడు అయినందుకు మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. సమాధానంతో పాటు ప్రభ విశ్వాసంతో కూడిన ప్రేమ కూడా నీ సహోదరులకు నువ్వు అనుగ్రహిస్తానని సెలవిచ్చావు నైనా. ప్రభుని యేసుక్రీస్తు శాశ్వతమైన ప్రేమతో మమ్మల్ని ప్రేమించుచున్నాడని సెలవిచ్చిన మాటలను బట్టి కూడా వందనాలు చెల్లిస్తున్నాను. ఆశ్చర్యకరమైన నీ వెలుగులోనికి మమ్మల్ని అందరినీ పిలిచిన దేవుడవు నాయన, అది చూడగలిగిన కన్నులు ప్రతి ఒక్కరికి దయచేయండి తండ్రి. అయ్యా మీకే స్తుతి స్తోత్రాలు చెల్లించుకుంటూ వాక్యం ఇచ్చిన నీ దాసుని కూడా మీ ఆత్మతో అభిషేకించి మీరు దీవించి ఆస్వాదించి మంచి ఆరోగ్యంతో కాపాడమని కాపాడుతున్నందుకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. మరొక వాక్యాన్ని ప్రకటించిన నీ దాసుని కూడా మీ ఆత్మతో అభిషేకించి మీరే మాతో మాట్లాడమని వినుచున్న ప్రతి ఒక్కరి హృదయాలు తెరిచి మీరు మా మహిమ పొందుకునే విధంగా మన జీవితాలను ప్రభు రూపాంతరపరచుకునే కృపను మాకు దయచేయమని మా ప్రభును మీ ప్రియకుమారుడైన నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభు వారి పరిశుద్ధ శక్తి గల నామములో ప్రార్థించి స్తుతించి సమర్పిస్తున్నాను తండ్రి. ఆమేన్.